అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా వరకు తోడబుట్టిన వాళ్ళ భావనల మధ్యన తేడాలొస్తున్నాయి. తోబుట్టువుల మధ్యన ఉండవలసినటువంటి ప్రేమానురాగాలు సరిగ్గా ఉండడం లేదు. దానికి కూడా అనేక కారణాలున్నాయి. ఫస్ట్ బిడ్డ పుట్టగానే వీళ్ళేం చేస్తారు, 3 సంవత్సరాలు రాగానే అంటే మాటలు రాగానే ప్లే స్కూలుకు పంపించేస్తారు. ఆ తర్వాత పుట్టే బిడ్డ మరి 2 సంవత్సరాలకు కానివ్వండి, తర్వాత 3 ఏళ్ళకి కానీ మరో బిడ్డ వచ్చేటప్పటికి ఈ బిడ్డను ప్లే స్కూల్లో ఉంటాడు. ఈ బిడ్డ పుట్టినాక ఆ బిడ్డకి ఈ బిడ్డకి కొంచెం తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే ఆ పెద్ద బిడ్డని వీళ్ళ దగ్గర ఉంచుకోలేక వాళ్ళ కన్నారింట్లోనో అలా పెట్టి పెంచటం జరుగుతుంటుంది. అక్కడ స్కూల్కి వెళ్తాడు. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఈ బిడ్డకు మళ్ళీ 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ బిడ్డని ప్లే స్కూల్లో వేసేస్తారు. అలా ఆ బిడ్డ 1వ తరగతిలోకి వచ్చేటప్పటికి వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇలా వీళ్ళకి 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళని స్కూళ్ళల్లో వేయటం, మరి సరిగ్గా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఒకే ఇంట్లో తిరగాడటం, ఎక్కువ సమయం గడపటానికి వీలుండదు. అందుమూలంగా ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అన్యోన్యత భావన కొరవడుతుంది. అలా అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైనా కానీ తోబుట్టువుల మధ్యన ఆ భావన లేకుండా పోతుంది. మరి ఆ తర్వాత ఏం చేస్తారు, స్కూళ్ళకి వెళ్ళిపోతారు. ఆయన ఒక స్కూలు, ఈయన ఒక స్కూలు. 7th వచ్చేటప్పటికి హాస్టల్స్, ఆ తర్వాత 10th దాకానే హాస్టలు, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వేరే హాస్టల్స్, ఆ తర్వాత కోచింగులు, ఆ తర్వాత మరి వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో వెళ్ళిపోయి చదువులు, ఆ తర్వాత ఉద్యోగాలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు. మరి ఇక్కడ ఇంట్లో అన్యోన్యంగా కలిసి పెరిగిన సమయం చాలా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ సమయంలో వాళ్ళ మధ్యన ఏర్పడేటటువంటి బంధం కూడా తక్కువగా ఉంటూ వస్తుంది. మా కాలంలో అయితే ఇంట్లో మేము 8 అయినా కూడా మేమందరం ఎంతో కలిసికట్టుగా ఉండేవాళ్ళం. అలా కాకపోయినా కూడా తక్కువ మంది జనం ఉండా కూడా వాళ్ళల్లో ఒక అన్యోన్యత భావన ఉండేది. ఎందుకంటే 5 సంవత్సరాలు వచ్చేదాకా స్కూల్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అది రూలు. 5 సంవత్సరాలు నిండితేనే స్కూల్లో జాయిన్ చేసుకునేవాళ్ళు అనమాట. అలాగే ఏంటంటే ఈ లోపల ఈ 5 సంవత్సరాల్లో పిల్లవాడికి జ్ఞానం వస్తుంది. చక్కగా మాట్లాడటం, మరి బడికి వెళ్ళి రావటానికి కావలసినటువంటి జ్ఞానం ఉంటుంది. దానికి తోడు ఏంటంటే అన్నలో మరి వాళ్ళకంటే పెద్దవాళ్ళు వీళ్ళని తీసుకెళ్ళటం, వీళ్ళతో కలుపుకోవటం, తర్వాత వాళ్ళందరూ కలిసి ఆడుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. అందుకని వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ఒకే స్కూల్ కదా ఉండేది, అందుకని వెళ్ళినా వచ్చినా అదే టైమింగ్స్ కాబట్టి వాళ్ళల్లో ఆ అన్యోన్యత అనేది బాగుండేది. నా తమ్ముడు, నా చెల్లెలు, అలా ఆ భావన ఎక్కువగా కనపడేది ఎంతమంది జనం ఉన్నా కూడా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కరెక్ట్గా 3 ఏళ్ళు మాటలు, కొంతమంది అయితే 2.5 సంవత్సరాలకే పిల్లవాడు మాటలు బాగా చెప్తున్నాడు అనేటప్పటికే స్కూల్లో వేసేస్తున్నారు. అలాంటి ప్లే స్కూల్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి ఇక మరి ఆ పిల్లల మధ్యన పెరిగేటప్పుడు ఉండేటటువంటి బంధము లేకుండా పోతుంది. తర్వాత వాళ్ళు ఏదో హాయ్ బాయ్ అనుకున్నట్టే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లకు వచ్చినా కూడా వాళ్ళు ఒక బంధువుల్లాగానే వస్తున్నారు, కానీ కలిసికట్టుగా 4 రోజులు ఉందాం, కలిసిమెలిసి ఉందాం అనేటట్టుగా ఉంటల్లా. ఎందుకంటే వాళ్ళకుండే ఉద్యోగ బాధ్యతలు అలా అనిపిస్తున్నాయి. మరి ఎక్కడ పట్టినా కూడా అలానే తయారయ్యి వాళ్ళ హడావిడిలో ఈ బంధాలను, బాంధవ్యాలను తగ్గించుకుంటూ వస్తున్నారు. మరి అలాంటి సమయంలో మీకు ఒక శ్రీరాములు వారి రామాయణంలో ఉన్నటువంటి ఒక చిన్న బంధుత్వం, అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక చిన్న కథ. రాములు వారు ఆయన సోదరులు, తండ్రి ఒకడే కానీ తల్లులు వేరైనా కూడా నలుగురు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా. అలా ఉంటున్న సమయంలో వాళ్ళు ఒక రోజున బంతి ఆడుకుంటూ ఉండగా భరతుడు ఓడిపోతూ ఉంటాడు. భరతుడిని గెలిపించడం కోసమని రాముడు ఓడిపోతాడు.
అప్పుడు భరతుడు గెలవగానే శ్రీరాములు వారు సంతోషంతో ఎగురుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు. ఎందుకు నాయనా, భరతుడు బంతాట్లో గెలిచాడమ్మా అని సంబరంగా చెప్తాడు. అదే సమయానికి భరతుడు ఏడ్చుకుంటూ వస్తాడు. ఎందుకు నాయనా ఏడుస్తున్నావు? అన్నయ్య నన్ను గెలిపించడం కోసం తను ఓడాడమ్మా అని నాకు అందుకునే ఏడుపు వస్తుంది అని ఏడుస్తాడు. చూసారా, వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి అనురాగం ఎలా ఉందో. అలాగేనా మరి శ్రీరాములు వారు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుల వారు భార్యనన్నా వదులుకున్నాడు కానీ అన్నగారిని వదులుకోకుండా అన్నగారు వెంబట వెళతాడు. అది కదా సోదర బాంధవ్యం. మరి అలాగే భరతుడు శ్రీరాములు వారు వచ్చేదాకా కూడా ఆయన పాదుకల్ని సింహాసనం మీద పెట్టి పరిపాలించాడు కానీ సింహాసనం మీద ఆయన కూర్చోలా. అన్నగారి కోసమే ఎదురు చూస్తూ దాన్ని అలాగే కావిలి కాస్తూ ఉన్నాడు. మరి అన్నదమ్ముల అనుబంధం అంటే అదే కదా. చూడండి, మనకు రామాయణంలో ఈ చిన్న విషయాలన్నీ కూడా మరి అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి ఆప్యాయత, అనురాగం, బంధం తెలియజేస్తున్నాయి. మరి ఈ కాలంలో ఇంత దూరాలైనా కూడా మరి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగానే ఉంది కదా. మరి అన్నదమ్ముల మధ్యన ఉండేటటువంటి భావనలను పంచుకుంటూ కనీసం ఫోనుల ద్వారానన్నా కూడా మాట్లాడుకుంటూ మరి ఆ బంధుత్వాన్ని నిలుపుకోవాలని, అలాగే పండగలకి, పబ్బాలకి, మరి ఫంక్షన్స్కి, ఇంట్లో జరిగే కార్యక్రమాలకి అందరూ 4-5 రోజులు వచ్చి లీవులు పెట్టుకునైనా సరే, ఉద్యోగానికంటే లీవులు పెట్టుకోగలుగుతాం కానీ బంధుత్వాన్ని వదులుకుంటే మళ్ళా దొరకదు కదా. అందరూ కలిసి ఈ ఆనందం పోతే దొరకదు. అలాంటి ఆనందాల కోసం మరి ఆ చిన్న ఆనందాలే మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తాయి. కలిసి కట్టుగా అందరూ ఉండి మీ యొక్క అనురాగ ఆప్యాయతలను పెంచుకోవాలని నేను ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచైనా మీరందరూ కూడా మరి చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి అన్నిట్లోనూ మరి కూడి చేసుకోవాలని నా అభ్యర్థన. మీ అందరికీ ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.